సంకల్ప యాత్ర అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని సంత్ శిరోమణి గురు రవిదాస్ జీ మహారాజ్ గారి 650వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గత నెల 29వ తారీఖు నాడు వారణాసిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా కలుష వందన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేడు మన హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకించి ఇది అందరి కార్యక్రమం అయినప్పటికీ మహనీయులను సాధులను సంతులను గుర్తు చేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారి బిజీ షెడ్యూల్ను కూడా పక్కన పెట్టి ఒక గొప్ప సంకల్పంతోన ఈ కార్యక్రమాన్ని దళిత మోర్చా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు సూచనల మేరకు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా వారు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే తలా ఒక చెయ్యి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చొరవ తీసుకోవాలని వారు ఒక అడుగు ముందుకేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మాతాజీలకు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారికి వెంకటరమణారెడ్డి శాసనసభ్యులు గారికి హరీష్ గారికి అదే మాదిరిగా గౌరవకొని మన రాష్ట్రంలో మొదటిసారి ఆదిలాబాద్ గడ్డపైన అడుగిడినటువంటి సందర్భంగా నగేష్ గారు మన పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి స్వాగతం పలికి అందరిలో ప్రేరణ నింపడం జరిగింది. హైదరాబాద్కు చేరుకున్నటువంటి సందర్భంగా జియాగూడలో మరి ముఖ్యంగా కొన్ని సామాజిక సంఘాలు కూడా ఉన్నాయి. వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మేము తీసుకువచ్చినటువంటి కలశాన్ని మందిరంలో చాలా జాగ్రత్తగా పూజలు నిర్వహిస్తూ అక్కడ ఏర్పాటు చేసి ఈ వాతావరణాన్ని రాష్ట్ర వ్యాపితంగా కాదు భారతదేశ వ్యాపితంగా ఈ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఒక ఆలోచనతోన ముందుకు పోవడం అనేది తప్పకుండా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా, ఒక పక్క కులాల పేరిట మతాల పేరిట రాజకీయాల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి భారతీయ జనతా పార్టీ మన సంస్కృతి సాంప్రదాయము విలువల గురించి భక్తి భావన గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలి, తద్వారా భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే ఒక సంకల్పంతోన ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కేవలం దళితులే కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు, ఒక జాతీయ భావన కలిగినటువంటి వాళ్ళు, దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తరలి రావడం మాకు ప్రత్యేకమైనటువంటి ప్రేరణనిచ్చిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతటితో ఈ కార్యక్రమం ఆగేది కాదు. 7 నెలల కాలం పాటు ఈ అభియాన్ను ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మా 5 మందికి పార్టీ బాధ్యతనివ్వడం జరిగింది. కానీ మేము 5 మందిమి కేవలం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి పరిమితం చేయకుండా, లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గరికి తీసుకుపోకుండా మొత్తంగా ఎవరికైతే సాధు సంతుల పైన గౌరవము ప్రేమ బాధ్యత ఉంటుందో